पवन नहीं आंधी है। పవన్ కళ్యాణ్ అనే నేను వీడియో స్పెషల్ వీడియో కింద చూడండి. ఓన్లీ సినిమా గురించే కాకుండా పొలిటికల్గా కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే 2024 పొలిటికల్గా హై ఇచ్చిన ఇయర్. ఫ్రమ్ 15 years పడిన కష్టం అది. ఫస్ట్ వచ్చేసి పొలిటికల్ పక్కన పెట్టేస్తాం. 2024 హై మూమెంట్స్ ఇన్ సినిమా అండ్ పొలిటికల్ ఎలాగైనా మనం అనుభవించిన హై మూమెంట్స్ అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఇక మొదలెడదామా. వచ్చేసి హనుమాన్. హనుమాన్ సినిమా ఇచ్చిన హై స్టార్ట్ భలే అనిపించింది. 2024 క్లైమాక్స్ ఇచ్చిన హై ఇప్పటికి కూడా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆడియన్స్కి సినిమా చూసిన ఇండియా మొత్తం షేక్ అయింది ఆ హనుమాన్ చూసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలాగు చెప్పినప్పుడు ట్రోల్స్ చేశారు. అదా పతాలానికి తొక్కేస్తా మామయ్య అని అడుగుతాం. అప్పుడు ఫిబ్రవరిలో అది జరిగింది ఆ మీటింగ్. ఆ ఇచ్చిన హై ఫ్యాన్స్ అయితే గట్టిగా ఇచ్చారు. ట్రోల్స్ కూడా గట్టిగానే చేశారు. ఫిబ్రవరి తర్వాత ఇంకా ఫిబ్రవరి నుంచి ఇంకా హై మూమెంట్స్ చాలానే ఉన్నాయి పొలిటికల్గా. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్, ఇంకా రచ్చరచ్చ, ఇంకా మోడీ గారి ఆంది మేరే సాత్ పవనే అన్న పవన్ ఆంది అన్నాం. ఇంకా చాలా అలాంటి ఈవెంట్స్ చాలా జరిగాయి. బట్ మే 13న ఎలక్షన్స్ పోల్ అయ్యాయి. అప్పుడే అర్థమైపోయింది జనాలందరికీ. దాని తర్వాత జూన్ 4 కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ డేట్ అయితే హిస్టరీలో నిలిచిపోద్ది. ఆఫ్టర్ 15 years పొలిటికల్ పవర్ వచ్చేసింది. పవర్ స్టార్కి ఫ్యాన్స్ అందరూ ఆ అవతల పార్టీని ట్రోల్ చేయడం వేస్ట్ అనుకున్నారు. అంత కిందకి వెళ్ళి 11 సీట్లుగా అయితే పడిపోయింది. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. Credit should be given to one man called Pawan Kalyan. పవన్ ఆంది ఇక ఎక్కడో ఉన్నారు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు, పొలిటికల్ జనసేన ఫ్యాన్స్ అనుకోవచ్చు. టీడీపీ వాళ్ళు కూడా ఎర్ర కొట్టేసి హై వాళ్ళ లైఫ్లో మర్చిపోరు అలాంటి హై. జూన్ 4. దాని తర్వాత జూన్ 12 ప్రమాణ స్వీకారం. అది మెయిన్లీ మెగా ఫ్యాన్స్కి అయితే ఎమోషనల్గా అనిపించింది చాలా మందికి. పవన్ కళ్యాణ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా మంది ఎడ్ చేశారు కూడా. ఇంకా ఆ రోజు వీడియో చేస్తాను నేను చెప్పను. ఎర్రగొట్టేసా హై జూన్ 12 అయితే. టీఎఫ్ఐ ఫ్యాన్స్ అందరికీ, అది కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్కే కాదు, యాంటీస్ కూడా కొట్టాడు అనిపించింది. దాని తర్వాత ఇంకో హై మూమెంట్, చిరంజీవి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తాడు కదా. అది రియల్గా సీనియర్ ఫ్యాన్స్కి కానీ ఇప్పుడున్న యూత్కి కానీ కంటతడి పెట్టించాయి. రియల్లీ పొలిటికల్ హై అక్కడికి అయిపోయింది అనుకున్నారు, కానీ ఇప్పటికి కూడా నిన్న అరకుకి వెళ్ళినప్పుడు కూడా హై వేరు ఇస్తూనే ఉన్నాడు 2 రోజులు ఒకసారి. పక్కన పెట్టేద్దాం పొలిటికల్స్. ఇంకా సినిమా హై నెక్స్ట్ కల్కి. జూన్ 27 అయితే రిలీజ్ అయింది కల్కి. తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. ఎలాంటి డిఫరెంట్ సినిమా చూస్తారని అనుకున్నారు ఆడియన్స్, అలాగే చూశారు. బట్ ఆ మహాభారతం సీన్స్ వచ్చినప్పుడు ఆలస్యమైందా ఆచార్యపుత్ర అన్నాడు ప్రభాస్. ఇంకా తగలబడిపోయాయి థియేటర్స్. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది జెండాపై కపిరాజు.
నడుపుతున్నది ముల్లోకాలు నడిపించేది. ఆయన 2 అడుగులు వెనక్కి తోసాడంటే ఆలోచించు అర్జున, నువ్వు సామాన్య యోధుడు కాదు. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్త కర్ణ. కొట్టేసే కలెక్షన్స్ 1000 దాటేసింది ఫస్ట్ పార్ట్కే. బట్ ఇచ్చిన హై మూమెంటు ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ ఈస్ బ్యాక్ కనిపించింది. సలార్ కనుక్కుంటారు కానీ ఫ్యాన్స్ కల్కి ఈ 2 సినిమాలే సినిమా పరంగా హై మూమెంట్ ఇచ్చింది ఇండియా వైడ్గా. హనుమాన్ అండ్ కల్కి మధ్యలో వచ్చాయి దేవర, పుష్ప. ఈ 2 కూడా హై మూమెంట్స్ ఉన్నాయి, బట్ అంత అనిపించలేదు. ఆర్క్ దేవరాలు వచ్చి చందమామ సీను అండ్ పుష్పలో జాతర సీనే కొంచెం మెట్టు ఉంటుంది. కల్కి తర్వాత అది చెప్పుకోవచ్చు, బట్ అంత అనిపించలేదు కాదు, హై ఇచ్చింది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంత అనిపించలేదు నాకు. అందరు సైలెంట్ ఇట్స్ వస్తున్నారు అంతే. ట్రోల్స్ అని వదిలే. ఇవే 2024 హై మూమెంట్స్. నాకైతే మీకేం హై మూమెంట్స్ ఉన్నాయో కామెంట్ వేసేయండి. నేను జనరల్గా చెప్పేశాను, బట్ మీకు కూడా పర్సనల్గా హై మూమెంట్స్ ఉంటాయి కదా, కామెంట్ వేసేయండి. ఇంతవరకు మీకు సబ్స్క్రైబ్ కానీ ఏమైనా చేయకుండా ఉంటే చేసుకోండి. బాయ్.